నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఎట్లాంటివి విపత్తులు వచ్చినప్పుడో, లేకపోతే ఏదైనా కారణాల వల్ల అప్పుడప్పుడు రావటం, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ వెళ్ళిపోవడం ఎక్కడికి? బెంగళూరు. 2, 3 నెలల్లోనే 9, 10 సార్లు వెళ్ళినట్టున్నారండి. అవును. ఎనీ రీజన్ అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనేది. అంటే దీనికి ఒక కారణం కాకుండా 2, 3 కారణాలు కనపడుతున్నాయండి. అంటే జరిగేటువంటి వాటన్నిటినీ కనుక మనం కొంచెం రేషనల్గా, లాజికల్గా ఆలోచిస్తే 2, 3 కారణాలు అక్కడ కనపడుతున్నాయి మనకి. ఓకే. మొట్టమొదట మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమనేవారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తాడేపల్లిలో ఇల్లు ఉంది, హైదరాబాద్లో ఎక్కువ ఉంటూ ఉండేవారు, వస్తూ ఉండేవారు, వెళ్తూ ఉండేవారు. అప్పుడు ప్రజల్ని పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటున్నారు, నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడి నుంచే పాలిస్తున్నానని చెప్పి ప్రజల్ని చెప్పడం జరిగింది. సరే అయిపోయింది, ప్రజా తీర్పు వచ్చింది. వచ్చిన తర్వాత తాడేపల్లిలో ఎన్ని రోజులు ఉన్నారు, బెంగళూరులో ఎన్ని రోజులు ఉన్నారు అనేటువంటిది కనుక లెక్కేసుకుంటే ఎక్కువ రోజులు బెంగళూరులోనే ఉన్నారు. అందరికీ తెలుస్తున్నటువంటి సత్యం. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి అంటే 2 పనులు జరగాలి. ఒకటి, మొన్న వచ్చినట్టుగా వరదలు, కెలామిటీ ఏదైనా రావాలి, లేదా ఎవరైనా చనిపోవాలి. కార్యకర్త ఇంకొకళ్ళు మామూలు వాళ్ళు చనిపోయినా మా కార్యకర్త అని చెప్పేసి ఈ 2 సందర్భాల్లోనే బయటకు వచ్చారు ఎక్కువ. ఆయన రావాల్సినప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు వచ్చి అటెండ్ అవ్వటం అది చేయలేదు. ఒకరోజు వచ్చి మొహం చూపించేసేసి మళ్ళీ మాయమైపోయారు. సో ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు అనేటువంటిది పక్కన పెట్టేశారు. అనవసరం లేని వాటికి వచ్చి కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బెంగళూరులో ఎందుకు ఉంటున్నారు అనేటువంటిది కనుక చూస్తే ఏంటంటే, చాలామంది దాని ఫస్ట్ కారణం మనకు అనిపిస్తుంది ఏంటంటే, అతను ఒక రకమైనటువంటి అభద్రతా భావంతో బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకో అనేటువంటిది మాత్రం ఇంకా ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే. దానికి ఊతం ఇస్తున్నటువంటి కారణాలు ఏంటంటే, తనున్నప్పుడు 900 మంది పైన దగ్గర 1000 మందిని సెక్యూరిటీ పెట్టుకోవటం, బ్లాక్ క్యాట్ కమాండోస్ లాంటి వింగ్ను ఒకటి స్టేట్ గవర్నమెంట్లోనే ఆయన క్రియేట్ చేసుకొని తనకి తన కుటుంబ సభ్యులకి పెట్టుకోవటం అన్నటువంటిదే అనుమానం వచ్చింది. సరే సీఎంగా ఉన్నాడు కదా, భద్రత ఉంటుంది, ఆ భద్రతను ఇంకొంచెం సరే ఎక్కువ పెట్టుకున్నాడులే అనుకున్నారు. కానీ అయిపోయిన తర్వాత కూడా ప్రోటోకాల్ ప్రకారంగా ఎంత భద్రత ఉండాలో అంతే ప్రొవైడ్ చేస్తూ ఉంటే, కాదు నాకు పాత సీఎంకి ఎంతమంది ఉండాలో అంతమంది ఉండాల్సిందే అని కోర్టుకు వెళ్ళినటువంటి విధానాన్ని చూసినప్పుడు ఏంటంటే, ఎందుకు ఇంత భయపడుతున్నాడు, పైగా ఎక్కువ బెంగళూరులో ఉంటున్నాడు అంటే ఏంటంటే, ఆయన బెంగళూరు అనేటువంటిది ఆయనకి సేఫ్ ప్లేస్ లాగా ఫీల్ అవుతున్నాడు అనేటువంటిది అని మూలాన ఎక్కువ అక్కడ ఉంటున్నాడు, ఏదో సెక్యూరిటీ థ్రెట్ ఉంది ఇక్కడ ఉంటే అనేటువంటిది ఒక రీజన్ లాగా కనపడుతుంది. ఓకే. ఇక సెకండ్ రీజన్ ఏంటంటే, ఏదో ఒక జాతీయ పార్టీలో ఈయన చేరకపోతే పార్టీ యొక్క భవిష్యత్ అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారుతుంది అనేటువంటిది ఆయన నిర్ధారణకు వచ్చారనేటువంటి వార్తలు వస్తున్నాయి. బీజేపీ వైపు వెళ్దామంటేనా తనకి 40% ఓట్లు వచ్చినాయి. ఆ 40%లో ఇప్పటికీ కూడా స్ట్రాంగ్గా ఆయన వెనకాల ఉన్నటువంటిది మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్, ముస్లిమ్స్ మైనారిటీస్. సో ఈ ముస్లిం మైనారిటీస్ ఈ 2 ఎక్కడ పోతాయో బీజేపీతో డైరెక్ట్ పొత్తు అనేటువంటి దాని మీద జంకుతున్నాడు. అలా కాకుండా మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ధర్నాలో చూసాం, ఎక్కువ ఇండియాకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే అక్కడికి వచ్చారు. సో అక్కడికి దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే షర్మిల గారితోటి రాజీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓ 50% నీకు కావాలంటే నా ఆస్తులు ఇస్తాను, కాంగ్రెస్లో ఎంట్రీలోకి నువ్వు అడ్డుపడొద్దని చెప్పినట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి మనకి. అవునా? ఓకే. చాలామంది అంటున్నారు అది కూడా 50% ఇవ్వడానికి ఈయన సిద్ధపడుతున్నాడు, కాంగ్రెస్ దీంట్లో ఎంట్రీకి నువ్వు అడ్డుపడొద్దు అనేటువంటి దాని మీద రాయబారాలు నడుస్తున్నట్టుగా. ఓకే. ఇది బెంగళూరు కేంద్రంగా, ఎందుకంటే ఈ కుటుంబానికి ఇద్దరికి చెప్పగలిగినటువంటి వ్యక్తి వీళ్ళ శ్రేయోభిలాషి డీకే శివకుమార్ అక్కడ ఉన్నాడు. ఓకే. సో ఆయన ద్వారా చర్చలు నడుస్తున్నాయి, కీలకంగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే షర్మిలకి, జగన్ గారికి ఇద్దరికీ కూడా అతను ఇద్దరితోటి బాగుంటాడు. బాగున్నప్పుడు ఏంటంటే ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ని తీర్చడానికి అక్కడ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ అక్కడ ఉంటున్నారు అనేటువంటిది ఒక రెండో కారణం. ఇక మూడో కారణం ఏంటంటే, ఒక్కొక్కళ్ళుగా అనేకమైన కేసుల్లో ఆయనకి ముఖ్యమైన వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. వల్లభనేని వంశీ, తర్వాత దేవినేని అవినాష్, తర్వాత వచ్చి జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, వీళ్ళెవరికి కనపడట్లేదు. నిజంగా ఆంధ్ర పోలీసులు గట్టిగా అనుకుంటే ఎక్కడి నుంచైనా పట్టుకొస్తారు. నందిగం సురేష్ని పట్టుకొచ్చారు కదా. సో ఎవరినైతే అరెస్ట్ చేసే అవకాశం ఉంది, కేసులు పడే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా బెంగళూరు ప్యాలెస్లోనే షెల్టర్ తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి.
సబ్జెక్ట్ టు కరెక్షన్. ఏది కూడా మనం నిర్ధారణగా చెప్పడానికి లేదు. ఉమ్, జరుగుతున్న సంఘటనలు, వస్తున్న వార్తల్ని బట్టి అవకాశం ఇలా ఉండొచ్చు అన్నటువంటి దాన్ని మనం చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఎవరికి కనపడకుండా గాల్లో మంత్రం వేస్తే మాయమైపోయినట్టు వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టులో వాళ్ళు ఉపశమనం తెచ్చుకున్న తర్వాత తెల్లారేపాటికి మళ్ళీ మంత్రం వేసినట్టుగా ప్రత్యక్షం అయ్యారు. మొన్న వెళ్ళి చూసాం కదా, వాళ్ళు పాస్పోర్ట్లు హ్యాండ్ ఓవర్ చేసి ఇది చేసినటువంటిది. సో ఎవరికి కనపడకుండా ఉండాలి అంటే వీళ్ళకు ఉన్నటువంటి సేఫ్ హెవెన్ ఎక్కడుంది? బెంగళూరు ప్యాలెస్సే. అక్కడ వేరే గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి రక్షణ ఇచ్చేటువంటి గవర్నమెంట్ అనేటువంటిది డీకే శివకుమార్ ఆశీర్వాదం ఉందనేటువంటిది అక్కడ అర్థం అవుతుంది. కాబట్టి అందరూ ఆడ ఉండొచ్చు అంటారు అయితే. ఖచ్చితంగా అది 25 ఎకరాల ప్యాలెస్ పెద్దది. అవును. ఏ మూల ఎక్కడ కింద అండర్ గ్రౌండ్లే ఉన్నాయో సొరంగాలు ఉన్నాయో మనకు తెలియదు కదా. మీరు భూతద్దం వేసి జల్లెడ పట్టినా కూడా దొరికే అవకాశం లేదు. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లోకి వెళ్ళి వెతికేంత ధైర్యం చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వాన్ని బట్టి అంత చేయరు. ఇక తప్పదనుకున్నప్పుడు ఏమో చెప్పలేం. కానీ విదేశాలకి పోకుండా తెల్లారిపాటికి ప్రత్యక్షం అయ్యారంటే విదేశాల నుంచి వచ్చినట్టు కాదుగా. స్టేట్లో ఉంటే ఎక్కడో చోట, హైదరాబాద్లో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ వాసన వస్తుంది కదా. రాకుండా ఎవరికి తెలియకుండా ఉన్నారు అంటే వస్తున్నటువంటి రూమర్స్లో ఏమన్నా నిజం ఉందేమో అనేటువంటిది అనిపిస్తుంది. ఈ 3 కారణాల మూలాన ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నారనేటువంటి దానికి ఊతం ఇస్తున్నాయి ఈ 3. ఓకే. కాబట్టి ఆయన మరి ఎందుకు అభద్రత, ఈవెన్ వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు కూడా చూడండి, అధికారంలో ఉన్నప్పుడు కంటే కూడా అధికారం పోయిన తర్వాత అతను చేసే చేష్టలు, సైగలు, ఆ మాట్లాడేటువంటి పద్ధతి జనానికి చాలా విస్తుపోతుంది. ఎన్ని రకాలుగా ఆయన ట్రోల్ చేస్తున్నారు, మీమ్స్ వస్తున్నాయి చూస్తున్నాం. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేటువంటిది కూడా జనానికి అర్థం కావట్లేదు. చూద్దాం ముందు ముందు ఏమన్నా మారుతారో, లేకపోతే ఆ గండికోట రహస్యం లాగా బెంగళూరు ప్యాలెస్ రహస్యం అన్న బయటపడుతుందేమో చూద్దాం.